నమస్కారం అందరికీ. ఈరోజు నేను మీకు యూఏఈలో నిర్మించిన అద్భుతమైన బాబ్స్ హిందూ మందిరం అబుదాబి గురించి పూర్తిగా చెబుతున్నాను. ఇటీవల నేను ఈ మందిరాన్ని స్వయంగా దర్శించాను. నిజంగా ఇది మాటల్లో చెప్పలేనంత అందంగా ఉన్నది. ఈ మందిరం ఎవరి చేత నిర్మించబడిందంటే, ఈ అద్భుతమైన మందిరాన్ని బాబ్స్ స్వామి నారాయణ సంస్థ నిర్మించింది. ఇది ప్రపంచవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు, మందిరాలు, విద్యా కార్యక్రమాలు నిర్వహించే ఒక ప్రసిద్ధ శాంతి, ప్రేమ సందేశాన్ని ఇచ్చే సంస్థ. ఈ మందిరము చాలా బాగుంది. ఈ మందిరానికి వచ్చినప్పుడు నేను ఫస్ట్ చూసింది ఏంటంటే, ఇక్కడ వసుదైక కుటుంబం అని రాసి ఉంది. వసుదైక కుటుంబము అంటే మొత్తం మన ప్రపంచమంతా ఒకటే ఫ్యామిలీ అని అనమాట. అంటే ఒకే కుటుంబం, ఇక్కడ అందరూ మన కుటుంబ సభ్యులే అన్నది దీని అర్థం. అన్ని మతాలు ఒక్కటే, అందరూ ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళమని దీని అర్థం. అందరి దేవుళ్ళు ఒక్కళ్ళే అని దీని అర్థం అన్నమాట. ఇది చూసినప్పుడు చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ ఏంటంటే, ఈ మందిరాన్ని ఫస్ట్ అసలు ఎలా ఆలోచన వచ్చిందంటే, దీన్ని కన్స్ట్రక్ట్ చేయాలి అనేసి 1997లో ప్రముఖ స్వామి మహారాజ్ వారు అబుదాబిలో కూడా అన్ని మతాల వారిని కలుపుతూ ఒక శాంతి మందిరం ఉండాలి అని ఆశీర్వాదం ఇచ్చారు. అదే ఈ అద్భుతమైన నిర్మాణానికి ప్రారంభం. ఇది కన్స్ట్రక్ట్ చేయడానికి భూమిని ఎవరిచ్చారు అంటే, 2015లో యూఏఈ నాయకుడు అయినటువంటి షేక్ మొహమ్మద్ బిన్ జాయిద్ అల్ నహ్యాన్ గారు 27 ఎకరాల భూమిని బహుమతిగా ఇచ్చారు. ఇది నిజంగా 2 దేశాల మధ్య శాంతి మరియు ప్రేమకు ఉదాహరణ. ఆయన్ని మనం గౌరవించాలి. ఇది ఎప్పుడు పూర్తయిందంటే, 2019లో శిలాన్యాస్ జరిగింది. అదే సంవత్సరంలో నిర్మాణం ప్రారంభమైంది. మరియు 2024 ఫిబ్రవరి 14న మహంత్ స్వామి మహారాజు వారి చేత ఈ మందిరం అధికారికంగా ప్రతిష్ఠించబడింది. ఈ మందిరాన్ని ఎలా నిర్మించారంటే, దీనికోసం రాజస్థాన్ నుంచి పింక్ శాండ్ స్టోన్స్ తీసుకుని వచ్చారు. లోపల పార్ట్ ఏమో ఇటాలియన్ వైట్ మార్బుల్స్తో చాలా బాగా నిర్మించారు. దీనికోసం 2000 కంటే ఎక్కువ శిల్పులు రాళ్ళను చేతులతో చెక్కారు. సో ఈ టెంపుల్ చాలా బాగుంటుంది. ఇంకా మనం లోపలికి వెళ్ళలేదు. లోపలికి వెళ్ళాక చాలా ఆర్టిస్టిక్గా ఉంటుంది. ఈ పిక్చర్స్ అన్నీ చూసినప్పుడు చాలా ప్రశాంతంగా చాలా బాగా అనిపించింది. ఇది అన్ని మతాల వాళ్ళు వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు. చాలా పీస్ఫుల్గా, చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది. నెక్స్ట్, ఇది చాలా బాగా నచ్చింది. నెక్స్ట్, ఈ మందిరాన్ని పూర్తిగా ప్రాచీన హిందూ శిల్పకళా పద్ధతిలో నిర్మించారు. మందిరానికి 7 గోపురాలు ఉంటాయి. ఈ 7 గోపురాలు కూడా యూఏఈలోని 7 ఎమిరేట్స్ని సూచిస్తాయి. ఇంకా మనం లోపలికి వెళ్ళలేదు. లోపలికి వెళ్ళినప్పుడు నేను చెప్తాను. ఇక్కడ మనకి ఏంటంటే, ఈ ఫ్లవర్స్ ఇవన్నీ కూడా వీళ్ళు పెట్టారనమాట. ట్రీసు, నేచరు చాలా బాగుంది. ఇంకా మనం లోపలికి వెళ్ళలేదు. ఇక్కడ చాలా చెకింగ్ జరుగుతుంది. సో తర్వాత మాత్రమే మనకి అలౌ చేస్తారనమాట. మనం ఐడి ప్రూఫ్స్ అన్నీ ఇవ్వాలి. ఆ తర్వాత అలౌ చేస్తారు లోపలికి. ఇక్కడ అయితే చాలా బాగా నచ్చింది. ఈ వేలో నడిచినప్పుడు చాలా ప్లెజెంట్గా, చాలా పీస్ఫుల్గా అనిపించింది. ఇది హిందువులనే కాదు, అన్ని మతాల వాళ్ళకి ఇది ఒక మంచి శాంతిని ఇచ్చే మందిరం అన్నమాట. చాలా బాగుంది. అందరూ వచ్చి ఇక్కడ మనము అందరూ ఐక్యంగా ఉండడానికి ఇది మందిరం అనేసి గుర్తు అన్నమాట. అలా రాశారు వాళ్ళు, వసుదైక కుటుంబం అనేసి. అంటే అన్ని మతాలు ఒక్కటే అని దాని అర్థం. అందరూ వచ్చి దీన్ని ఎంజాయ్ చేయొచ్చు. చాలా బాగా నచ్చింది ఇక్కడైతే మాత్రం. మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఈ టెంపుల్ చూసినప్పుడు. అబ్బా, అబుదాబిలో అసలు అక్షర్ధామ్ చూసినట్టు, మన ఢిల్లీలో ఉన్న అక్షర్ధామ్ లాగా అనిపించింది. ఇంకా బాగా అనిపించింది. మీరు లోపలికి వెళ్ళినప్పుడు చూసినప్పుడు మీకు తెలుస్తుంది ఎంత బాగుంటుంది అన్నది. ఇదంతా వాక్ ఏరియా అన్నమాట. చాలా వాక్ ఏరియా ఉంటుంది ఫస్ట్, ఆ చెకింగ్స్ అది అయ్యాక. సో అక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళాలి. ఇది ప్రసాదము.
ఇక్కడ మనకి ప్రసాదం ఇస్తారు. కానీ మేమేంటంటే ఆ టైంలో వెళ్ళలేదనమాట. ప్రసాదం టైంకి కొంచెం క్యూ లైన్‌లో నుంచున్నాము. ఒక 3 అవర్స్ పట్టింది. చాలా మంది జనం ఉన్నారు. సో, దానివల్ల మేము వెళ్ళలేకపోయాము ఆ టైంకి. సో, లేట్‌గా వెళ్ళాము. సో, దానివల్ల మాకు ప్రసాదం దొరకలేదు. కానీ మీరు ఈ టైంలో కనుక వస్తే ఇక్కడ మీకు దొరుకుతుంది ప్రసాదం. 11 AM to 1 PM అండ్ 6 PM to 8 PM ప్రసాదం టైమింగ్స్ అనమాట. మేమైతే దీన్ని మిస్ చేసాము. ఈ టైంలో వెళ్ళలేదు. సో, మాకైతే ప్రసాదం దొరకలేదు. కానీ చాలా ఎంజాయ్ చేసాము. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే బాగా నచ్చింది ఈ వాటర్ ఫాల్. ఈ వాటర్ ఫాల్లో ఏంటంటే ఇక్కడున్న కౌస్ నుంచి మనకి వాటర్ వస్తూ ఉంటాయన్నమాట. మౌత్ నుంచి చాలా బాగా నచ్చింది. చాలా బాగా కన్స్ట్రక్ట్ చేశారు. అసలు దీన్ని ఎలా చేశారో అసలు ఇంత బాగా అనిపించింది. మనం చూస్తూ ఉంటే అసలు రావాలని అనిపించదు ఆ టెంపుల్లోంచి. అంత బాగుంది. మీరందరూ కూడా అబుదాబి వస్తే ఖచ్చితంగా దీన్ని చూడండి. ఈ టెంపుల్ని చాలా బాగుంది. ఇక్కడ గంటలు అన్నీ ఉన్నాయి. మనం ఎంతసేపు కావాలంటే అంతసేపు దీన్ని మనం ప్లెజెంట్గా ఎంజాయ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే 7 గోపురాలు ఉన్నాయన్నమాట ఈ టెంపుల్లో. 7 గోపురాలు అంటే 7 శిఖరాలు ఉంటాయన్నమాట. ఇవి యూఏఈలోని 7 ఎమిరేట్స్ ఉంటాయి కదా, వాటి గుర్తుగా వీళ్ళు 7 శిఖరాలు పెట్టారు ఇక్కడ. చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ లోపల అడుగు పెట్టగానే మనకి చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది అన్నమాట. ఇక్కడికి అందరూ రావచ్చు. మొత్తం అన్ని దేశాల ప్రజలు ఇక్కడికి వచ్చి శాంతి, ప్రేమ, అన్ని ఐక్యతగా అన్నీ అనుభవించవచ్చు. ఇక్కడ చాలా బాగుంటుంది. అన్ని మతాల ప్రజలకు కూడా ఓపెన్గా ఉన్న ఒక శాంతి స్థలము అని దీన్ని చెప్పవచ్చు. సమగ్రత, గౌరవం, సంస్కృతి, ప్రేమ ఇదే ఈ మందిరం ఇచ్చే సందేశం అన్నమాట. అందరూ ప్రేమగా ఉండాలి, అందరూ బాగుండాలి, అందరూ గౌరవంతో కలిగి ఉండాలి అన్నది ఈ మందిరం యొక్క సందేశం అన్నమాట. చాలా నచ్చింది నాకు. నెక్స్ట్ మనం ఇప్పుడు టెంపుల్ పైకి వెళ్తున్నాము. ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ దాటుకొని మనం టెంపుల్కి వెళ్ళాలన్నమాట. వచ్చేసాము టెంపుల్ పైకి. ఇక్కడ ఏంటంటే అందరు దేవుళ్ళ విగ్రహాలని వీళ్ళు చెక్కారనమాట. చాలా బాగా అనిపించింది. వ్యాస మహర్షి, వాల్మీకి ముని అందరినీ కూడా చాలా బాగా చెక్కారు. ఇక్కడ చూడండి, శివలింగానికి పూజలు చేస్తున్న మునీశ్వరులు అన్నమాట వీళ్ళందరూ. వీళ్ళని మొత్తం అన్ని దేవుళ్ళని వీళ్ళు మనకు చూపిస్తారు. ఇక్కడ పార్వతీదేవి, పరమేశ్వరుడు, వసుదేవుడు, అలా అన్ని విగ్రహాలని వీళ్ళు చాలా బాగా ఇక్కడ చెక్కించారనమాట. నెక్స్ట్ మనం చూస్తే ఇక్కడ ఇంకా నేను చాలా కవర్ చేయలేకపోయాను. కొంతమంది దేవుళ్ళనే కవర్ చేశాను అనమాట. ఇక్కడ మనం చూస్తే అయ్యప్ప స్వామి, వినాయకుడు అందరూ ఉంటారు. ఇక్కడ మనం అన్ని విగ్రహాలని ఇక్కడ మనం చూడొచ్చు అనమాట. చాలా ప్లెజెంట్గా, చాలా పీస్ఫుల్గా, చాలా హ్యాపీగా అనిపించిన మూమెంట్ ఏంటంటే ఈ టెంపుల్ ఆర్టిస్టిక్ కల్చర్ చాలా బాగుంది. అసలు వీటిని ఇలా కన్స్ట్రక్ట్ చేయడం అన్నది చాలా కష్టం. అసలు అందరి దేవుళ్ళని వీళ్ళు ఎంతో బాగా ఇక్కడ ప్రజెంట్ చేశారు. చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ ఏంటి, పూరి జగన్నాథుడు, మత్స్యావతారం, కూర్మావతారం, అన్ని నారద తుంబురులు, సరస్వతీదేవి, అలా అందరినీ వీళ్ళు ఎంతో బాగా ఇక్కడ చూపించారన్నమాట. మీరు కూడా వస్తే తప్పకుండా చూడండి. ఈ టెంపుల్ చాలా బాగుంది. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మనకి కింద అన్నీ ఆర్టిస్టిక్గా పెట్టారు. నెక్స్ట్ మనకి ఏంటంటే హనుమంతుడు, ఆంజనేయుడు, మొత్తం అన్ని విగ్రహాలని వీళ్ళు ఇక్కడ చాలా బాగా ప్రజెంట్ చేశారు. అందరి దేవతామూర్తుల విగ్రహాలని ఇక్కడ చూపించారు. శ్రీకృష్ణుడు, రాధాకృష్ణులు, పరశురాముడు, అలా మనం చూడాలి. కానీ ఒకటేమిటి, మొత్తం మీకు అన్నీ ఇక్కడ కనిపిస్తాయి. రామలక్ష్మణులు, సీతారాములు అందరినీ వీళ్ళు ఇక్కడ చాలా బాగా నిర్మించారు. ఈ నిర్మాణాన్ని చూసినప్పుడు ఆశ్చర్యానికి గురయ్యాం మేమైతే. ఇంత బాగా కూడా ఒక టెంపుల్ కన్స్ట్రక్ట్ చేస్తారా అనిపించింది. బుద్ధుడు అందరూ ఉన్నారు ఇక్కడ.
చాలా బాగా నచ్చింది. ఇదేమిటంటే మనకి శ్రీకృష్ణుడు ఉపన్యాసం చేయడం అన్నీ ఇక్కడ మనకి కనిపిస్తాయి అన్నమాట. భగవద్గీతలో ఉన్న విషయాలన్నీ మనకి ఇక్కడ కనిపిస్తాయి. యుద్ధము, కురుక్షేత్రము అన్నింటినీ వీళ్ళు ఇక్కడ ఉన్న విగ్రహాల్లో చూపించారనమాట. యుద్ధం జరగడం, శ్రీకృష్ణ సందేశం ఇవ్వడం అర్జునుడికి అన్నీ ఇక్కడ ఉంటాయి. యుద్ధం అయ్యాక ఏం జరిగిందన్నది అంతా కూడా ఆ బొమ్మల్లోనే వాళ్ళు మొత్తం భాగవతం అంతా చూపించారు. ఈ మందిరం ఏంటంటే అందరి దేవుళ్ళు ఒకళ్ళే అని చెప్పే ఒక మంచి మందిరం అనమాట. ఇక్కడ మనకి శాంతి అన్నీ కనిపిస్తాయి. అందరూ వచ్చి దీన్ని అన్ని మతాల వారు వచ్చి ఇక్కడ శాంతిని ఎంజాయ్ చేయొచ్చు. చాలా బాగుంటుంది. क्या क्या नहीं हाँ 2 दिन की छुट्टी అయ్యప్ప స్వామి ఇక్కడ ఏంటంటే లోపల మేము ఫోటోగ్రఫీ తీయకూడదు, సో మేము తీయలేదన్నమాట. లేదంటే లోపల టెంపుల్ కూడా చూపించేవాళ్ళం, కానీ లోపల ఫోటోగ్రఫీ అది అలౌ లేదు. సో మేము ఇంకా అవన్నీ ఏమీ తీయలేదు, జస్ట్ ఓన్లీ అవుట్ సైడే తీసాము. ఇక్కడ ఏంటంటే మనకి రామాయణం అంతా కనిపిస్తుంది అన్నమాట. అన్నీ రాముల వారు ఎలా వనవాసం చేశారు, ఎలా శివధనుస్సుని విరిచారు, అన్నీ ఇక్కడ అంతా ఇక్కడ మనకు కనిపిస్తుంది. సీతాదేవిని వివాహం ఆడడం, అలాగే వాళ్ళిద్దరూ కలిసి వనవాసానికి వెళ్ళడం అన్నీ ఇక్కడ వీళ్ళు బొమ్మల్లో చూపించారు. నెక్స్ట్ ఆంజనేయ స్వామి సంజీవుని పర్వతాన్ని మోసుకుని రావడం, లక్ష్మణుడి గురించి అన్నింటినీ వీళ్ళు ఇక్కడ బొమ్మల రూపంలో చూపించారు. అన్నీ చాలా బాగా అనిపించాయి, చాలా నచ్చింది. సీతాదేవి అన్నీ బాగా వీళ్ళు చూపించారు. నెక్స్ట్ వాలి సుగ్రీవుల యుద్ధం అన్నీ ఇక్కడ మనకి కనిపిస్తాయి అన్నమాట. నెక్స్ట్ ఆ రాముల వారు అయోధ్యకు తిరిగి రావడం అన్నీ ఇక్కడ ఉంటాయి. పట్టాభిషేకం అవ్వడం రాముల వారికి, సీతారాములకి అన్నీ వీళ్ళు ఇక్కడ చూపించారు. చాలా బాగా నచ్చింది నాకైతే. మీరు కూడా ఎప్పుడన్నా వస్తే ఖచ్చితంగా ఇది విజిట్ చేయండి, చాలా బాగుంది.